మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కరువుపై కాంగ్రెస్ ను నిందించడం సిగ్గుచేటన్నారు. కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని, కుంగిన మేడిగడ్డకు బీఆర్ఎస్ఏ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వర్షాలు లేకపోవడం వల్లే ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ రైతులకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరు అందించే ప్రయత్నం చేస్తామని కడియం హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన కరువు అనే ఒక మాట మాట్లాడారు. ఆ స్థాయికి దిగదాని హరీష్ రావు గారు మాట్లాడుతారని నేను అనుకోలేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే విధానం అది కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా కరువు ఉన్నది. కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలని ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారు. దానికి అవసరమైన సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కరువు వచ్చింది అని దిగజారి మాట్లాడడము సరి కాదు. ఇవాళ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నదులలోనే చెప్పుకోదగ్గ నీటి ప్రవాహం లేదు. గంగా నదిలో కానీ లేదా మా